శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప అందరికీ నమస్తే. మనం కార్తీక మాసంలో ఉన్నాం కాబట్టి కార్తీక మాసం ప్రత్యేకత అందరికీ తెలిసిందే. కానీ కార్తీక మాసంలో మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది అయ్యప్ప దీక్ష తీసుకుంటారు. నేను కూడా తొందరలో తీసుకుంటాను. నేను 10 సార్లు కొండకెళ్ళొచ్చాను. ఈ ఏడు 11వ చేసుకుంటాను. త్వరలో వేసుకుంటాను. చాలామందికి అయ్యప్ప నియమాలు, దీక్షా నియమాలు తెలుసు. కానీ నేను చూసిన వాళ్ళు కొంతమంది సరిగ్గా నియమాలు పాటించట్లేదు. అందుకే ఒక్కసారి నేను మళ్ళీ ఈ వీడియో ద్వారా అయ్యప్ప దీక్ష నియమాలు ఒక్కసారి అందరికీ గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. కొంతమందికి తెలియదు. ఎందుకంటే నేను అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళినప్పుడు కొంతమంది నన్ను అడిగారు, ఎలా చేయాలండి, ఏం చేయాలండి. నేను మీ గురుస్వాములు ఎవరైనా ఉంటే అడగండి అని చెప్పాను. కానీ నా బాధ్యతగా చాలా కొండకి వెళ్ళాను కాబట్టి ఇంకొకసారి నేను అయ్యప్ప దీక్ష నియమాలు క్లియర్గా చెప్తాను. ఇది అయ్యప్ప దీక్ష పుస్తకం PDF ఫార్మాట్లో నేను డౌన్లోడ్ చేసుకొని అందులోంచి మీకు చెబుతున్నాను. నియమాలు స్టార్ట్. మొట్టమొదటిది అయ్యప్ప దీక్ష చాలామంది 41 రోజు చేస్తారు. కానీ శబరిమల ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు శబరిమల టెంపుల్ ప్రకారం అయితే 48 రోజులు చేయాలి. అది మొట్టమొదటి. రెండవది బ్రహ్మచర్యం, కఠిన బ్రహ్మచర్యం పాటించాలి. మూడవది సూర్యోదయానికి ముందే మేలుకొని చన్నీటి స్నానం చేసి దీపారాధన చేసి అయ్యప్ప పూజ చేయాలి. నాలుగవది మాంసాహారం కానీ మద్యం కానీ సేవించరాదు. ఐదవది రోజుకు 2 సార్లు, ఖచ్చితంగా 2 సార్లు అయ్యప్ప పూజ చేయాలి. ఎప్పుడు కూడా అయ్యప్ప నామస్మరణ, ఖచ్చితంగా అయ్యప్ప స్వామి నామస్మరణ చేయాలి. ఎదుటి వాళ్ళని పిలిచే ముందు స్వామి అని పిలవాలి. ఆడవాళ్ళని వాళ్ళని పలకరించాలి, లేదా పిలవాలన్నప్పుడు మాత అని పిలవాలి. 7 మాలధారణ సమయంలో గురుస్వామి చెప్పినట్టు అనుసరించాలి. ఎందుకంటే చాలామందికి గురుస్వామి విలువ తెలియదు. ఆయన గురుస్వామి ఎందుకంటారు అంటే, ఆయన అయ్యప్ప దీక్షలో అన్ని పాటించి అన్నిసార్లు కొండకి వెళ్ళొచ్చి ఆయనకి ఇన్ అండ్ అవుట్ అన్నీ తెలుసు కాబట్టి స్వామి గురించి ఆయన ఒక గురు స్థానం ఇచ్చాం, ఆయన వహించాం. కొంతమంది గురుస్వాములు కొంచెం ఈ స్వాముల మీద కొంచెం కఠినంగా ప్రవర్తిస్తున్నారని నేను విన్నాను. ఆ గురుస్వామి మాత్రం దయచేసి మీరు కొంచెం స్వాముల మీద కొంచెం వాళ్ళ మీద మంచిగా చూసుకునేలా చేయండి. వాళ్ళతో పని చేయించుకోవడం కానీ అలా చేయకుండా, మీరు గురుస్వామి అయినా వేరే వాళ్ళు కూడా స్వాములే కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ దాంట్లో కూడా అయ్యప్ప ఉంటారు కాబట్టి వాళ్ళ మీద కొంచెం జాలి చూపించండి. అయ్యప్పని పచాపని చేయించుకోవద్దు. తర్వాత అయ్యప్ప దీక్షలో పరిశుభ్రత అంటే నీట్నెస్ చాలా ఇంపార్టెంట్. కొంతమంది గురుస్వాములు తల రుద్దుకోకూడదు, సబ్బు పెట్టుకోకూడదు అని అంటారు. కానీ అది తప్పు. షాంపూ పెట్టుకోకూడదు. షాంపూలో కొంచెం ఎగ్ ఉంటుంది కాబట్టి మీరు కుంకుడుకాయ రసం కానీ ఈ మధ్యన ఎగ్లెస్ షాంపూస్ చాలా వస్తున్నాయి, అది వాడుకోండి. సబ్బు మాత్రం పెట్టుకోండి. ఎందుకంటే మనం 48 రోజులు దీక్ష ఉంటాం కాబట్టి మన సబ్బు షాంపూ లాంటివి వాడకపోతే మనలో అన్న వాసన పక్కన వాళ్ళు భరించలేరు, మనం కూడా భరించలేము. అందుకే దయచేసి మీ గురుస్వామిని కనుక్కొని ఎగ్లెస్ షాంపూలు, సబ్బులు కూడా వాడచ్చు. ఇక్కడ ఈ కొత్త రూల్స్ ఒక్కొక్క గురుస్వామి ఒకలా చెప్పడంతో కొంతమంది తల కూడా దూకోరు. ఎంత తల అలా అట్టకట్టేస్తుంది, అయినా అలాగే ఉంటారు. అలాగే అయ్యప్ప దీక్ష అనేది మనం చాలా నీట్గా ఉండాలి. నీట్నెస్తో పాటు మనం పద్ధతులన్నీ పాటించాలి. తర్వాత శబరిమల కొండకి వెళ్ళిన తర్వాత కాస్త శబరిమల గుడిని నీట్గా ఉండడం నేర్చుకోండి. అక్కడ మీరు టప్పర్వేర్ బాటిల్స్ తీసుకెళ్తే అక్కడ వాటర్ మీకు ఎప్పుడు మనకి 24 అవర్స్ వాటర్ శబరిమల దేవస్థానం వాళ్ళు, ట్రావెన్కోర్ దేవస్థానం వాళ్ళు మనకి వేడి వాటర్ ఇస్తారు. అక్కడ మూలికలతో కూడిన వేడి వాటర్ మనకి ఇస్తారు. సో మనకి అక్కడ ప్లాస్టిక్ని వాడడం నిషేధం కాబట్టి మీరు టప్పర్వేర్ బాటిల్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి, వాటర్ తీసుకోండి. తర్వాత చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. పంబలో స్నానం చేస్తున్నప్పుడు మీ బట్టలు మీరు విడి చేసిన బట్టలు అక్కడ డస్ట్బిన్స్ ఉంటాయి, అందులోనే వేయండి. అంతేకాని ఎక్కడ పడితే అక్కడ వేసేసి శబరిమలని నాశనం చేసేయకండి. మన శబరిమలని మనమే నీట్గా ఉంచుకోవాలి, మనమే కాపాడుకోవాలి. అందుకే ఎక్కడ పడితే అక్కడ వేయకుండా డస్ట్బిన్స్లోనే వేయండి. మీరు తినేసిన తర్వాత కూడా డస్ట్బిన్లో వేయండి.
ఆహారం కూడా మీరు ఉప్పు కారం తక్కువగా వేసుకునే ఫుడ్ మాత్రం తినండి. ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఎవరైనా మీరు డెడ్ బాడీ కానీ ఎవరైనా చూస్తే కనుక ఇంటికొచ్చి స్నానం చేసి మళ్ళీ మీ మీ భోజన కార్యక్రమాలు చేయండి. పొద్దున్నేమో మీరు పొద్దున్న భోజనం చేయాలి, సాయంకాలం అల్పాహారం చేయాలి. తక్కువ తింటే మంచిది, ఎందుకంటే మనకి మళ్ళీ మధ్యాహ్నం నిద్ర రావడం సహజం. కానీ నిద్రపోకుండా ఉండడానికి ట్రై చేయండి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా పనిలో పడతాం కాబట్టి నిద్ర ఉండదు. ఇవి కొన్ని నియమాలు. ఈ నియమాలు అయ్యప్ప దీక్షలో చాలా ఇంపార్టెంట్. మనకి మన శుభ్రతతో పాటు మనం వెళ్ళే ప్రతి ప్లేస్లో కూడా శుభ్రంగా ఉంచాలని నేర్చుకోవాలి. మనకు అది మన ఇన్బిల్ట్ రావాలి. నేను అదే అందరికీ చెప్తూ ఉంటాను. నాకు తెలిసిన స్వాములు కూడా చెప్తూ ఉంటాను. ఈ ఏడు మేము జనవరి 3వ తారీఖు శబరిమల యాత్ర వెళ్తున్నాము. త్వరలో నేను కూడా దీక్ష తీసుకుంటాను అనుకుంటున్నాను. ఎందుకంటే ముందే చెప్పుకోకూడదు కాబట్టి అనుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇంకా మీకు రెగ్యులర్గా వీడియోస్ పెట్టి అయ్యప్ప గురించి, స్వామి గురించి, శబరిమల గురించి అన్నీ చెప్తూ ఉంటాను. ఈ ఏడు చాలా విపరీతంగా కార్తీక మాసంలో ఇంకా గుడి ఇంకో 10 రోజుల్లో గుడి మొదలవుతుంది. ఈ లోపలే చాలామంది ఉన్నారు. సో ఈ ఏడు విపరీతంగా రష్ ఉంటుంది అనుకుంటున్నాను నేను. సో జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి. ముందే అన్నీ బుక్ చేసుకోండి. శబరిమలలో ఆల్రెడీ వర్చువల్ క్యూ స్టార్ట్ అయింది. ప్రసాదం కూడా ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు. శబరిమలతో పాటు వేరే టెంపుల్స్ అయినా వెళ్ళాలనుకున్నా, గురువాయూర్ లాంటి పెద్ద టెంపుల్స్ వెళ్ళాలనుకున్నా కూడా దానికి కూడా ఆల్రెడీ దర్శనం టికెట్స్, రూమ్స్ అన్నీ ఓపెన్ అయ్యాయి. దయచేసి చూసి మీరు జాగ్రత్తగా టికెట్స్ బుక్ చేసుకుంటే వెళ్తేనే మంచిది. ఎందుకంటే చాలా రష్గా ఉంటుంది. నాకే ఈసారి ఇంత రష్ చూసి ఇప్పటికే చాలా స్వాములు చూశాను. కొన్ని వేల సంఖ్యలో ఇప్పటికే స్వాములు వేసుకున్నారు. సో అన్ని జాగ్రత్తగా వేసుకుని మీరు యాత్ర స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను. స్వామియే శరణమయ్యప్ప.